ప్రార్థన చేయండి. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ఠ సిద్ధాంతం పూర్ణబోధోపదేశికాం వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశికాం వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతంచ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురు. మన్నీల ఆంజనేయ గారి తత్వం. ఆత్మార్థము తెలియా ధరనెవ్వరి తరమి ఆత్మార్థము తెలియా. ప్రత్యేగాత్మ పరమాత్మ జీవ శివ తత్వమసి పరతత్వ మార్గమి ఆత్మార్థము తెలియా. లేరు లోకంబున సరియగువారు సరి అయిన దారి కనలేరు, కనలేక సచ్చి పుట్టేరు ఆధారమాదిగా మారు. చక్రంబులందు సొంపారు సొంపారు హంస పలుమారు, పలుమారు తిరుగు వరమేరు శిఖరంబు వరకు చెన్నారు. చెన్నారు ఆను భ్రమదీరు తెలుపంగరాని మెరుగారు, మెరుగారు కలలు 16 16 వన్నె బంగారు, బంగారు కాంతి యశమేరు, యశమేరు మాయ ఉడుకారి తేరి వరధీర ధీర కడతేరు మార్గమి ఆత్మార్థము తెలియా. ధరనెవ్వరి తరమి ఆత్మార్థము తెలియా. పరిపూర్ణాచలమై సదా సుఖదమై భవ్యం మహానందమై పరమ భ్రాంతి వినాశమై భరితమై ప్రత్యేక పరబ్రహ్మమై పరకాంతాకరమై సుధీ విభవమై భక్తానుసంధానమై పరమాత్మైక్య విరాగ శాంతియుతమై భాసిల్లుని తత్వము. మంచి గురుమూర్తిని కడు సేవించి సేవించి శవన మాలించి 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 మాట మది నుంచి భూతములు పంచి పంచీకృత తనువనియించి సాంఖ్యంబు చాలా శోధించి శోధించి తన్ను తాగాంచి తాగాంచి శాంతి గీలించి గీలించి కామములు దృంచి తన సంచితములు సమయించి సమయించి ముక్తి వరించి వరించి మదము నరసించి మించి తరించు మార్గమి ఆత్మార్థము తెలియా. ధరనెవ్వరి తరమి ఆత్మార్థము తెలియా. అహము బ్రహ్మస్మి ఎనియడి అర్థమిరిగి తత్వమస్యాధి లక్షణత్రయము తెలసి సమరస జ్ఞాన భావన సరణి చేత చారు కైవల్య పదమును సంగ్రహించి
వాణి వర్ణింపనలవి వాణి ప్రాణేశునకైనను గాని మూడీశనంబులను మాని దృఢమైన విరాగము పూని బోధామృతమును మాని చిత్తోపరతి నిమితి లేని ఆనందముంది ఎవడేని మన్నీల పరాత్పరుపైని ధ్యానంబుయుంచు ముదముని శ్రీ ఆంజనేయ కవిదీని రచయించిన తత్వములోని అర్థంబు తెలియ సుజ్ఞాని అనుమానమిడచిత తన్మయమౌ సన్మౌని శంకరాభరణంబగుని ఆత్మార్థము తెలియ ధరనెవ్వరి తరమీ ఆత్మార్థము తెలియ. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురు. జై గురు, జై గురు. మొత్తం తత్వాన్ని అంత్యప్రాసలతో ముగించాడు. అంత్యప్రాసాను విధానం అనేది మాకు కూడా ఆయన మా పెద్ద గురువు బోధించారు, కానీ అంత్యప్రాసలతో రాయలేకపోయి ఇంతవరకు. అన్ని అంత్యప్రాసలే ఉన్నాయి చూడండి. మొదటేమో దానికి అంత్యప్రాసలు చెప్తాడు, అన్ని ఆది ప్రాసలు పెట్టాడు పాటలు మిగతా యాలకన్నిటికి. అదే మరి అంత్యప్రాసే మళ్ళీ ఆది ప్రాసే మొదలైంది. అన్ని రూలు అక్కడ, మళ్ళా మైలు, మళ్ళా చీలు, మళ్ళా నీ, అట్లా మంచి మేధావి భట్రాజు శిష్యుడు ఆయన. జై గురు, అందరికీ జై గురు. గురు పరంపరకు జై. మరి పెంటు చేసినాడే ఇంకా బుక్కులు ఉన్నాయంట అంటే నువ్వు మన్నీలా ఉన్నాయి, ఇంకొక 50 ఉన్నాయి. దాంట్లో ఉంది ఆ తత్వం. సరేలే, ఇద్దాము వాళ్ళకి ఇస్తే నేర్చుకుంటారు. ఎప్పుడన్నా ఇచ్చినామంటే వాళ్ళకు ఈ తెలియదు కదా, చాలా మందికి అవి ఉన్నాయనేది తెలియదు. ఎప్పుడో కదా 150 ఏళ్ళ కిందటి పోయినాయి. సరే, మరి అవ్యక్తానికి జీవుడుగా పుట్టి పోకపోవచ్చు, కానీ విషయాలలో బ్రహ్మాండ పంచీకరణంలో భాగంగా డివైన్ ప్లాన్లో వచ్చిపోతావు కదా. ఆ బ్రహ్మాండ పంచీకరణలో డివైన్ ప్లాన్ అంటే దేవుని ప్రణాళిక. ఆ దేవుని ప్రణాళికలో మళ్ళీ సృష్టి జరగడం, మళ్ళీ సృష్టిలో భాగంగా నువ్వు అక్కడ దాకా ఉండి నేను దివ్యత్వాన్ని, నేనే దేవుణ్ణి, ఆ జీవుడు ప్రత్యేకంగా లేడు, నేనేను అనుకునే స్థితి లేకపోయినప్పటికీ మళ్ళీ ఆ దివ్య ప్రణాళికలో, దైవ ప్రణాళికలో నువ్వు వచ్చే అవకాశం ఉంది. ఈ అశరీరులంతా కూడా ఆ విధంగా శరీరం లేకపోయినప్పటికీ ఆ శరీరత్వం అనే దాన్ని, అంటే అవతలికి దాటుకున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి స్థితిలోనేమో వచ్చే అవకాశం లేదు, కాలాతీతం అయిపోయి ఉంటుంది. ఇక లేదంటే ఈ కిన్నెర కింపురుష గంధర్వ దేవత ఈ కళలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే అక్కడ వేరుగా లేవు. ఆయా కళల రూపంలో ఇక్కడనే జీవులతోనే ప్రతిబింబిస్తున్నాయి, అనేక రకాల కళలకు సంబంధించినవి. కాబట్టి మాక్రోకాస్లో వచ్చిపోతావు కదా, ఆ స్థూల స్థితిలో అక్కడ నిలబడిపోయి ఒక సూర్యస్థానమో, చంద్రస్థానమో, బుధస్థానమో ఎక్కడన్నా రాని అదంతా సృష్టిలో భాగంగా వచ్చిపోతుంది. పరమాత్మ సృష్టిలో భాగంగా నేను జీవుడు అనే స్థాయిలో నుంచి ఎదిగిపోయి నేను పరమాత్మ స్థాయిలో నేనే బ్రహ్మమును అనేటువంటి 4 మహావాక్యాల సారాంశంగా నిలబడినా కూడా దైవ ప్రణాళికలో వచ్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కాలగమనంలో రాకపోవచ్చు, ఈ శరీరంతో రాకపోవచ్చు, ఈ కాలగమనంలో తల్లి గర్భంలో పుట్టకపోవచ్చు, కానీ ఆ దైవీ ప్రణాళికలో భాగంగా సృష్టి జరిగినప్పుడు సృష్టితో పాటుగా ఎక్కడన్నా వచ్చే అవకాశం ఉంది ఏదో స్థితిలో. కాబట్టి ఈ వస్తూ పోతూ ఉండేదాన్ని పోగొట్టాలంటే ఈ కాలగమనం ఏమిటి, ఆ కాలగమనం ఏమిటి, నీకు జన్మ ఉందా లేదా? ఇప్పుడు కాలగమనాన్ని దాటకుండా ఉంటే ఆ స్థితిలో మళ్ళీ
కాలాన్ని బట్టి సృష్టి జరిగినప్పుడు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నువ్వు బ్రహ్మమనే నిర్ణయాన్ని పొందవలసిందే కానీ ఆ స్థితిలే, ఆ మహావాక్యాల సారాంశమైన బ్రహ్మమనే స్థితిలోకి నీవు నిర్ణయాన్ని పొందుతావు కానీ దానికి అతీతంగా ఉండే పురుషోత్తమ ప్రాప్తి అది పొందాలి కదా. అందుకని ప్రాప్తి అన్నారు దాన్ని. దానిని ఎందుకు అన్నారంటే, ప్రాప్తి అనే పదం ఎందుకు వాడారంటే దానిని కూటస్థుడు బ్రహ్మస్థితిని పొందడానికి సాధన లేదు కాబట్టి. ఆ కూటస్థ స్థితిలో ఉండే నేను బ్రహ్మను అనే స్థితి, ఏ బ్రహ్మ సృష్టికి అతీతమైనటువంటి బ్రహ్మస్థితిని పొందడానికేమో సాధన ఏమీ లేదు. ఇంకా సాధన ఆడికి పోయిన తర్వాత జీవుడుగా ఉన్న స్థితిలో నుంచి పోవడానికే సాధనలన్నీ. శరీరంతో ఉన్నవానికే సాధనలు. శరీరం లేని స్థితికి చేరుకున్నటువంటి ఆత్మస్వరూపుడైన వానికి ఇంక అవతలికి దాటుకునేకి సాధనలు ఏమీ లేవు. ఆ గురుకృప కలిగితే దాన్ని భావాతీతమైన దాన్ని తన భావనలో పొందించుకోగలిగిన స్థితి వస్తే దాటుకోగలుగుతాడు. కాబట్టి సాధన బ్రహ్మస్థితి, నేనే బ్రహ్మముననే స్థితిలో అహం బ్రహ్మస్మి అనే స్థితిలోకి పోయిన తర్వాత, అయమాత్మ బ్రహ్మ అన్న తర్వాత ఇక మళ్ళీ సాధన చేసేవాడు శరీరము లేదు. అంతా సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి అశరీర స్థితిలో ఉంది అక్కడ. కాబట్టి ఉన్నదంతా బ్రహ్మము. రెండోది లేదు. ఇంకా రెండోది పొందడానికి చేయడానికి ఇంక రెండోది ఎక్కడి నుంచి. కాబట్టి రెండోది లేదు కదా, ఉన్నదంతా బ్రహ్మం కదా, అయమాత్మ బ్రహ్మం కదా. కాబట్టి నేను లేనివాడిని కదా, నేననేవాడిని లేనివాడిని, నేనుగా లేను, నేను లేదు. సర్వవ్యాప్తమైనటువంటి చైతన్యంలో, సర్వవ్యాప్త బ్రహ్మంలో ఉంది అది. కాబట్టి జీవుడిగా సాధన చేయాలంటే ఏముండాలి? శరీరగతమైన నేను ఉండాలి. శరీరగతంగా ఉండేటువంటి నేను, ఆ శరీరంలో వ్యవహార నేను అంటే వ్యవహరిస్తున్నటువంటి నేను, ఇద్దరూ ఉండాలి ఈ సాధన చేయాలంటే. శరీరగతంగా ఉండే నేను, శరీరం నేను కాదనే స్థితిలో నేను బ్రహ్మమునని తెలుసుకోవడానికి వ్యవహార నేను నుంచి వ్యవహారం లేనటువంటి నేనుగా ఉన్నటువంటి స్వరూపంలోకి చేరడానికి సాధన చేయాలి. ఇంకా అక్కడి నుంచి సాధన లేదు ఇంకా. కాబట్టి ద్వైతం ఉంటే ఆ ద్వైతం నుంచి అద్వైతం అనేది ఒక్కటే ఉన్నది. అద్వైతంలో బ్రహ్మం ఒక్కటే. ఆ బ్రహ్మమే సర్వవ్యాప్త చైతన్యంగా ఉన్నాడు. ఆ బ్రహ్మమే విశ్వమంతటా నిండి, నాలో నీలో అంతట్లోనూ నిండి ఉన్నటువంటి చైతన్యం అదే. కాబట్టి అద్వైతం లేదు, అద్వైతం ఉన్నది అని చెప్పడానికి ఒక సాధన. అద్వైతంలో స్థితిలో చేరుకున్న తర్వాత అంతటా అన్నీ ఏమీ లేకుండా పోయిన తర్వాత బ్రహ్మం తప్ప మరి ఏమీ లేదు. ఆ బ్రహ్మం నేనే తెలుసుకుంటే నేను జీవుని కాదు, బ్రహ్మం స్థితిలోకి పోయినానని చెప్పినటువంటి అద్వైతంలో కూడా మళ్ళీ ఇంకేమీ సాధన లేదు, అవతలికి పోయే సాధన. ఈ సాధనలన్నీ కిందికే, శరీరగతంగా వ్యవహార నేనుగా ఉన్నదానికే సాధనలన్నీ, ఆ స్థితిని అధిగమించడానికి. కాబట్టి అద్వైతంలోనే సాధన లేదన్న తర్వాత ఇంక అచలానికి సాధన ఎక్కడుంటుంది మరి? అద్వైతంలో చెప్పబడిన సృష్టికి కారణమైన బ్రహ్మం కూడా లేదు అక్కడ. అచలంలో కేవల బయలుగా, కేవల అంతటా నిండి ఉండి పరిపూర్ణం తప్ప మరొకటి ఏమీ లేకుండా, ఏ లక్షణములు లేకుండా సర్వలక్షణ విలక్షణంగా ఉంది అది. ఈ లక్షణాలతో కూడినటువంటిది కాదు అది. కాబట్టి అక్కడెక్కడ ఉంటుంది ఇంకా? కాబట్టి పరమును ప్రతిపాదించారన్నమాట. ఇక్కడ పరమును ప్రతిపాదించారు. అక్కడి నుంచి అంతా ఏమిటంటే, అక్కడి నుంచి నువ్వు చేరుకోవాల్సిందంతా మార్జాల కిశోర న్యాయమే. ఇంక నీ ప్రయత్నం ఏమీ లేదు. ఇంక నువ్వు బ్రహ్మం అనే స్థితిలోకి వచ్చిన తర్వాత ఇంక నిన్ను రహితపరిచేది గురువు యొక్క సామర్థ్యం. గురువే చేస్తాను నువ్వు ఆ స్థితిలోకి పోతే. ఇక్కడి నుంచి అంతా ఏమిటంటే మార్జాల కిశోర న్యాయం. అంతకుమించి ఛాయస్ ఏమీ లేదు. నువ్వు సాధనలు చేసేది ఏమీ లేదు. ఆడదాకా పోయిన తర్వాత ఇంక మళ్ళీ ఆడ సాధనలు చేయనైనా ఈడేందన చేయి, నేర్చుకునేది కాదు, పట్టి పట్టేది కాదు, పాడేది కాదు, ఆడేది కాదు. అక్కడికి పోయిన తర్వాత మార్జాల కిశోర న్యాయంలో నువ్వు ఏదైతే నేను రహితమై ఉన్నావో, నేను లేకుండా ఉన్నటువంటి ఏ స్థితి ఉందో ఆ స్థితిలో ఉన్న సర్వవ్యాప్త చైతన్యం నేనేనని గుర్తెరిగావో, ఆ చైతన్యమే అఖండ ఎరుకగా ఉంది. ఆ అఖండ ఎరుక కూడా రహితమైపోతే, నేను రహితమైపోయానని కానీ, నేను ఉందని కానీ, జగత్తు ఉందని కానీ, ఇది ఉంది అది ఉంది అనడానికి కానీ
ఏ స్థితి ఉంది? గుర్తెరుగుతున్నదంతా లేనిదే, గుర్తెరుగుతున్నదంతా కలే. ఆ కళను విడిపించినటువంటి ఆ గురువు కళను విడిపిస్తే ఆ గుర్తెరిగే చైతన్యం అనే కళ విడిపోయింది, జగత్ అనే కళ విడిపోయింది అని పోయినాయి. ఇంకా ఏంది లేదు, తోచేదే లేదు ఏది చెప్పడానికి కూడా. ఇంకా ఛాయిసే లేదు, అంతకు మించి ఛాయిస్ లేదు నీకు. ఆ డివైన్ ప్లాన్తో నీకు ఎగ్జిస్టెన్స్ వచ్చి డివైన్ ప్లాన్ ద్వారా నీ ద్వారా పనిచేయాలి. ఇంకా చూడు, అంతకు మించి ఛాయిస్ లేదంటే డివైన్ ప్లాన్ ఏ దైవీ ప్రణాళిక ఏదైతే ఉందో ఆ దైవీ ప్రణాళికలో నీకు, ఆ దైవీ ప్రణాళికలో నీకు స్థానం వచ్చి ఆ దైవీ ప్రణాళిక నీ ద్వారా పనిచేయాలి. ఆ దైవీ ప్రణాళిక ప్రతిబింబంగా ఉన్నావు నువ్వు. ఇంకా అదేదైనా చేయాలి అని అంటే నీ ద్వారా చేయాలి. దైవీ ప్రణాళిక వేరే అవకాశం లేదు చేయడానికి. కాబట్టి ఆ వచ్చి నీ ద్వారా చేయాలంటే ఎట్లా చేయాలి? మురళి ఎలా ఉందో అలా ఉండాలి. 9 రంధ్రాలు ఉన్న మురళి ఎలా ఉంది? నీ పంచకోశాలు, నీ చుట్టూ ఆవరించి ఉన్న పంచభూతాలు, దాని అవతల ఉన్న పంచతన్మాత్రలు, పిండ బ్రహ్మాండాలు మొత్తం అప్పుడు వాటికి వేరుగా లేవు. కూటస్థ స్థితికి వచ్చేసరికి ఏమైపోయినాయి అంటే పిండ బ్రహ్మాండాలు ఒకటైపోయినాయి. కూటస్థ స్థితికి వస్తే అన్నీ ఒకటైపోయినాయి. పిండాండం లేదు, బ్రహ్మాండం అనేది వేరువేరుగా ఉన్నటువంటిది లేదు, ఏకత్వ స్థితిలో ఉన్నటువంటి స్థితిలోకి వచ్చింది. తన్మాత్రలు కానీ వాటి ద్వారా స్థూల రూపం ధరించినటువంటి పంచభూతాలు కానీ అన్నీ కూడా లేకుండా అయిపోయినాయి. కాబట్టి ఏమైపోయినాయి? నువ్వు లేవు కదా ఆడ. ఇంకన్నీ ఏకమైనటువంటి ఒక చైతన్యం తప్ప ఇంకేమీ లేదు, నువ్వు అనేది లేదు. ఇప్పుడు లక్ష్యం ఏమిటి? ఎక్కడి నుంచి ఎక్కడ పెట్టారు, ఎక్కడికి పెట్టాడు? ఇక పైన పెట్టాడు. ఇంతకు ముందు దాకా ఎక్కడి దాకా వివేకం చెప్పామంటే సదసద్వివేకంతో నువ్వు 4 మహావాక్యాలు బ్రహ్మాండ పంచీకరణ చెప్పి అక్కడికి పంపించినావు. కూటస్థ స్థితిలో స్థిరం అవ్వాలంటే కార్యకారణ వివేకం ఉండాలి. ఇక కూటస్థ స్థితికి దాటింది కదా, కూటస్థ స్థితిలో నుంచి ఇంకా 5వ వివేకం ఇక్కడ. ఈ వివేకం ఏమిటి? 4వది కార్యకారణ వివేకం. ఇది కార్యకారణ వివేకంలో ఏం తెలుసుకోవాలి? సదసద్వివేకం తెలుసుకున్నావు. సత్యేది అసత్యేది, ఏది నేనై ఉంది అని మహావాక్యాల ద్వారా. కాబట్టి ఇంతకుముందు ఇక్కడ దాకా వివేకం చెప్పాము. సత్సద్వివేకంతో నువ్వు 4 మహావాక్యాలు బ్రహ్మాండ పంచీకరణ చెప్పి అక్కడి నుంచి పంపించారు. కూటస్థితిలో స్థిరం అవ్వాలంటే ఇక కూటస్థుడుగా ఉండే స్థితిలో దానితో మమేకమైన తర్వాత నువ్వు వేరుగా లేవు. ఇంక అక్కడ కూటస్థితిలో నువ్వు అనేది లేదు, ఇంకా నేనే లేడు, ఇంకా వేరుగా లేడు. బ్రహ్మం నేనే అని చెబుతున్నటువంటి దాంట్లో ఏ చైతన్యం అయితే ఉందో ఆ చైతన్యమే నేనుగా భావించే జీవ శరీరంతో ఉన్నటువంటి స్థితిలో లేదు. కాబట్టి అది స్థిరం అవ్వాలంటే ఆ కూటస్థ స్థితిలో కూడా స్థిరం కావాలి కదా. లేకపోతే మాటి మాటికి వ్యవహారం నేను అనేది వచ్చినదనుకో, ఆ వ్యవహారం నేను మళ్ళీ పడదొస్తుంది కదా. మళ్ళీ వ్యవహారంలో చేసినప్పుడు అంటకుండా చేసే స్థితిలో ఉండాలి కదా. మళ్ళీ దానితో తాదాత్మ్యం చెబుతాడు, కర్త వస్తాడు. మళ్ళీ లేదంటే ఇతరత్ర వ్యాపకం చేసే లక్షణం ఉంది దానికి. కూటస్థ స్థితిలో స్థిరం అవ్వాలంటే కార్యకారణ వివేకం ఉండాలి. కార్యకారణ వివేకం తెలుసుకోవాలి. నీ దగ్గర అయమాత్మ బ్రహ్మముగా ఎవరైతే ఉండగోరుకుంటారో, అంటే అహం బ్రహ్మస్మి నుంచి అయమాత్మ బ్రహ్మకు పరిణామం చెందడానికి నీకేం చెప్పాలంటే కార్యకారణ వివేకం చెబుతారు. అంటే కార్యం అంటే ఏమిటి? పిండాండం. కారణం ఏమిటి? బ్రహ్మాండం. ఆ బ్రహ్మాండం లేకుండా ఇది రాలే. అది ఏర్పడకపోతే ఇది వచ్చేదే లేదు. ఇది ప్రాణే లేదు. ఇంకా ప్రాణి పుట్టేది లేదు, ఏమి లేదు. మొదట పుట్టింది ఏంది? మొదట పంచీకరణ చెందడానికి కారణమైనటువంటిది మహదంకారం. పంచతన్మాత్రలుగా ఉన్నవి సృష్టికి కారణమైనటువంటి మాయతో కలిసి ఈ ప్రతిబింబ చైతన్యంగా అంతటా విస్తరించినటువంటి తన్మాత్రల ద్వారా పంచభూతాలు ఏర్పడినాయి. పంచభూతాలు ఏర్పడిన తర్వాతనే వాటిలోని కలయికల ద్వారా ఆహారం పుట్టడం కానీ జీవరాశి పుట్టడం కానీ ఇవన్నీ జరిగినాయి తర్వాత చర్యలు. కాబట్టి ఇవన్నీ కలగడానికి కారణమైనటువంటిది ఏంటి అంటే ముందు బ్రహ్మాండ పంచీకరణ జరగదే పిండాండ పంచీకరణ లేనే లేదు.
పిండాండంగా రూపుదిద్దుకొనే లేదు. పిండాండమే దాని యొక్క ప్రతిబింబంగా పిండాండం ఏర్పడడానికి ముందు బ్రహ్మాండం ముందు రూపుదిద్దుకొని స్థూల రూపం ధరించింది, సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి పరిణామం చెంది. కాబట్టి కార్యకారణ వివేకం అంటే ఏమిటి అంటే పిండాండం కారణం ఏమిటి, బ్రహ్మాండం ఈ రెండు. బ్రహ్మాండం కార్యకారణం రెండు ఒక్కటే కదా కూటస్థ స్థితి లేకపోయిన తర్వాత. అంతకుముందేమో దాన్ని బ్రహ్మాండంగాను దానికి ఉన్న పంచీకరణ ప్రకారం అది ఎట్లా ఏర్పడిందో దాంట్లో మళ్ళీ పిండాండ పంచీకరణ చేస్తే ఇవి ఎట్లా ఏర్పడినాయో అవే తన్మాత్రలతో వివరణ చెందుతున్నాం. ఇట్లా తెలుసుకుంటే ఈ రెండు కూటస్థ స్థితి లేకపోయిన తర్వాత ఇక బ్రహ్మాండం ప్రత్యేకంగా పిండాండం ప్రత్యేకంగా లేదు, అంతటా ఉన్న ఒక్క చైతన్యమే ఉంది. కార్యకారణం రెండు ఒక్కటే అయిపోయినాయి. ఇంక అక్కడ కూటస్థితిలో ఉన్నాయా లేవా అని అడిగాము. ఉన్నాయన్నావు అనుకో అక్కడే ఆగిపోతావు. లేవన్నాడు అనుకోండి అప్పుడు దృశ్య వివేకానికి ఎదుగుతాడు. అక్కడికి పోయి నుంచి మళ్ళా ఇది వేరే ఉంది అది వేరే ఉంది అనే స్థితిలో ఉన్నాడు అనుకో, పిండాండ స్థితిలోను బ్రహ్మాండ స్థితిలో పంచీకరణాలు రెండు అక్కడితో ఆగిపోవాలి. ఆ స్థితిలోకి పోయిన తర్వాత కూటస్థ స్థితిలోకి పోయిన తర్వాత ఒక్క చైతన్యం తప్ప కారణ వస్తువుగా ఉంది అది. ఆ కారణ వస్తువు కార్యరూపం ధరించింటే బ్రహ్మాండం అయింది, దాంట్లో నుంచి ప్రతిబింబ చైతన్యంగా పిండాండం వచ్చింది. కూటస్థ స్థితిలోకి పోయిన తర్వాత ఆ రెండు లేవు, ఇంకా ఒక్క బ్రహ్మమే ఉంది. ఆ ఆత్మ నుంచి ఉద్భవించినటువంటి బ్రహ్మమే పరిణామం చెందింది. పరిణామం చెందడం వల్ల పంచీకరణ జరిగి బ్రహ్మాండము, ఆ బ్రహ్మాండంలో వచ్చే పిండాండము వచ్చింది. కాబట్టి అక్కడే ఉన్నాయన్నావు అనుకో అక్కడే ఆగిపోతావు. లేవన్నాడండి, లేవన్నాడనికే అప్పుడు ఏం చేస్తాడు, అప్పుడు దృశ్య వివేకానికి దృశ్య వివేకం వచ్చిందనమాట. లేవు అంటే చూడడానికి ఏది ఉన్నాదని భావిస్తున్నావో భావించే దాంట్లో స్థిరమైపోయింది. లేదు, ఇది దృక్కు లేదు, ద్రష్ట లేడు, దృశ్యము లేదు. ఈ మూడు చూసేవాడుండి చూసి ఇదిగో నేను చూస్తున్నా ద్రష్టను, ఇదిగో ఫలానా దృశ్యం కనపడుతోంది, ఆ దృష్టి ఉంది దీనికి. ఈ మూడు అనేటువంటి త్రిపుటి సాక్షిగా మారిపోతే సర్వసాక్షిత్వంగా ఉన్నటువంటి చైతన్యంగా ఉండే పరమాత్మగా మారిపోతే చూసేవాడు చూడబడేది చూసే దృశ్యము లేదు. ఇంకా దృశ్యరహితమైపోయినటువంటి బ్రహ్మాండ పిండాండాలు రెండు రహితమైపోయినటువంటి సాక్షి స్థితిలో ఉన్నటువంటి ఆత్మ కారణ వస్తువుగా ఉన్నటువంటి దాంట్లో ఉంది. ఇంకా ఈ రెండిటికి కారణం ఏదైతే ఆ కారణ స్థితిలో ఉన్నటువంటి చైతన్యంగా మారిపోయావు. ఆ చైతన్యమే బ్రహ్మంగా ఉంది. అది ప్రజ్ఞానంతో మొదలుపెట్టి ప్రజ్ఞానం బ్రహ్మతో విచారణతో తత్వమశిలో తెలుసుకొని అది ఎట్లా ఇదైందని తత్వం ఎట్లయిందో తెలుసుకొని నువ్వు బ్రహ్మం అయిన తర్వాత ఆ స్థితిలోకి ఎదిగిన తర్వాత దృశ్య వివేకానికి ఎదిగిన తర్వాత ఏ ద్రష్ట దృశ్యం అనే త్రిపుటి ఉందో ఆ త్రిపుటి రహితం కావాలి. ఇంకా ఆ త్రిపుటి రహితమైనటువంటి స్థితిలో ఇంకేమీ లేదు, ఒక్క చైతన్యం ఉంది. అదే మళ్ళా దివ్య ప్రణాళికతో మళ్ళా కల్పించింది అనుకో సృష్టి జరుగుతుంది. కాబట్టి అక్కడి నుంచి సృష్టికి అతీతంగా ఉండే దాంట్లోకి దాటుకోవాలి. ఇంకా అక్కడ నీ సాధన ఏం పనిచేయదు. గురుమూర్తి కరుణ, అట్టి గురుమూర్తి దొరికి అట్టి గురుమూర్తి అయినటువంటి కార్యకారణ వివేకాలకు తెలిసి కార్యకారణాలు రెండింటికి అతీతమైనటువంటి కార్యము కారణము రెండు లేనిది అచలం, కార్యకారణాలు లేవు. ఇంకక్కడ సృష్టికి కారణమైనటువంటిది పుట్టిండేది కాటి నుంచి ఉండేదేమో మహా చైతన్యంగా ఉన్నటువంటి అవ్యక్తంలోంచి వ్యక్తం కావడానికి కారణమైండేది. కాబట్టి అది కూడా లేనటువంటిది, ఆ చైతన్యమే లేదు. చైతన్యమే ఎరుక, చైతన్యమే ఎరుక, చైతన్యమే బ్రహ్మము. ఆ బ్రహ్మం లేనటువంటి స్థితి లేకపోతే పురుషోత్తమ ప్రాప్తి అన్నారు. అది ప్రాప్తించాల్సిందే. అది గురువు ద్వారా నీకు అది ప్రాప్తించి క్షరుడు అక్షరుడు ఇద్దరు లేనటువంటి స్థితిలోకి పోవాలి. కాబట్టి కానీ అక్కడ ఉన్నవాడు పిండాండం ఉన్నదో లేదో ఎట్లా ఒప్పుకుంటారు అసలు? ఆ స్థితిలో పిండాండం ఆ స్థితిలో ఉన్నదా లేదా అని ఒప్పుకుంటాడా అసలు? లేదు కదా.
అక్కడ లేదు. బ్రహ్మాండ స్థితిలో నువ్వు బ్రహ్మం అయిపోయి నుంచి నువ్వు పిండాండంగా భావించినావు అంటే మళ్ళీ నేను వచ్చినట్టే దాంట్లోకి. బ్రహ్మాండ దృష్టిలో ఒప్పుకుంటున్నాడు కదా, బ్రహ్మాండం అనేది ఉంది, అది కారణంగా ఉంది, దాని కారణం చేతే పిండాండం ఏర్పడింది అనేది అయితే ఒప్పుకుంటున్నాడు కదా. ఆ స్థితిలో కూటస్థుడుగా అక్కడికి పోయిన తర్వాత ఇంకా అప్పుడు శిష్యుడు అడుగుతున్నాడు, అప్పుడు కింద ఏం ప్రాబ్లం ఉందో పైన అదే ప్రాబ్లము ఉంది. కింద ఏం సమస్య, కింద ఏముంది, కింద జీవుడు అనే ప్రాబ్లం ఉంది, అక్కడ బ్రహ్మం అనే ప్రాబ్లం ఉంది. ఇది కారణ వస్తువుగా ఈ ఈడు కార్యరూపం ధరించినవాడే ప్రతిబింబ చైతన్యంగా, అక్కడ కార్యరూపం ధరించిన బ్రహ్మం యొక్క చైతన్యమే ఆ బ్రహ్మాండం అంతా. కాబట్టి సేమ్ ప్రాబ్లం వచ్చింది కదా అంటే ఆ సేమ్ ఆ రెండు అక్కడ పోయి సాక్షి చైతన్యం బ్రహ్మాండము, ఆ బ్రహ్మాండానికి అధిపతి అయినటువంటి బ్రహ్మము, కారణ వస్తువైనటువంటి బ్రహ్మం, సృష్టికి కారణమైన బ్రహ్మమును కూటస్థమై నేను బ్రహ్మను అన్న తర్వాత కూడా ఈడ వచ్చిన ప్రాబ్లమే ఆడ వచ్చింది అని చెప్తున్నాడు. కాబట్టి వీడి దగ్గరికి వెళ్ళి ఏమండి ఎక్స్పోనెంటల్ని అడుగుదామంటే ఏం అడుగుతావు వాడిని? కూటస్థ స్థితి నిర్ణయమైన వాడిని, తురీయ స్థితి నిర్ణయమైన వాడిని, అయమాత్మ బ్రహ్మస్థితి నిర్ణయమైన వాడిని, అమ్మా వీడి నీకు బంధువా వీడు కాడా అంటే జామ్ బెటరా లేకపోతే వడ బెటరా? ఆల్ దోస్ ఆర్ ఎక్సెప్షనల్ థింగ్స్. ఎందుకనంటే ఎక్స్పోనెంటల్ అన్నాము ఇప్పుడు. అది వాస్తవంలోకి ఇక్కడ పోల్చుకుంటే ఇక్కడ చెప్పేకంతా ఏడుంది ఇంకా ఈ చెప్పేకి. ఎక్సెప్షనల్ అంటే దీని స్థితిని దాటినటువంటి ఈ స్థితిలో ఎప్పుడు తురీయ స్థితిలో నిర్ణయమైన వాడు, తురీయ స్థితిలో నిర్ణయమైన వాడు, మూడవస్థలకి మీరినటువంటి స్థితిలో ఉన్నవాడు, మూడవస్థలతో శరీరంతో తాయాత్వం చెందకుండా సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్థితిలో ఉన్నటువంటి వాడిని ఏమడుగుతావు? ఎవరు బొమ్మ ఈయన బంధువా అంటే ఆయన బంధువో కాదు, ఆయన ఎవడు జీవత్వంలోకి వస్తే కదా బంధువు ఈయన. ఆయన బంధువా నీకు? ఈయన పెదనాయన, ఆయన మామ, ఈయన తాత, ఆయన అవ్వ, ఈమె భార్య, ఇవన్నీ వ్యవహారాలన్నీ జీవునికి ఉన్నాయి, కింద వచ్చినాయి పిండాండంతో తాయత్వం చెంది ఉన్నప్పటికీ. కూడా స్థితిలో తురియ స్థితిలో ఉన్నటువంటి వానికి, శరీరంతో భావన చెందిన స్థితిలో ఉన్న వానికి, అది నిర్ణయమైన వానికి, అయమాత్మ బ్రహ్మ నిర్ణయమైన వానికి, నా యొక్క ఆత్మే బ్రహ్మము, అదే సర్వవ్యాప్తి చైతన్యము, ఈ బ్రహ్మాండ పిండాండాలు రెండింటినీ సృష్టించింది అదే. అది నేనే అయిన తర్వాత ఇంక నీకు బంధువు ఎవడు? ఇంకో అన్యంగా ఉండేవాడే లేడు. జగత్తంతా నువ్వే ఉన్నావు. ఆ జగత్తంతా నేనుగా ఉండేటువంటి సాక్షిత్వ రూపంలో పోయిన తర్వాత ఇంక వేరే బంధువు లేడు కదా. ఇటు బంధువు అంటే చెప్పడానికి కానీ ఏమిటైతాడు? బంధువు కాదా? అవునా? లేకపోతే ఇది గులాబ్ జామా, అది ఏంది, అది తినేటువంటి ఏంది బెటరు, వడ ఏంది, ఇవన్నీ ఏంటివి ఇవి? ఈ దీంట్లోకి దిగొచ్చిన వారికే ఇవన్నీ కదా. మళ్ళా తాను వ్యక్తిగాను పిండాండంగా దానకు అనేకమైనటువంటి దృశ్య రూపములతో కనబడుతున్నటువంటివన్నీ తోచినప్పుడే కదా అవన్నీ. ఇది వడ, అది జామ్ బెటరా, ఇది బాగుంటుందా, అది రుచిగా ఉంటుందా, ఏపో బంధువా, ఏపో పెదనాయనా, ఏపో శత్రువా, ఈ భావనలన్నీ అక్కడ వచ్చినాయి. ఇక్కడ కిందికి దిగి వస్తే ఉన్నాయి అవన్నీ, నేనుతో కలిసి ఉన్నాయి. అక్కడ మహదంకారమైన బ్రహ్మాండ నేను, బ్రహ్మముగా ఉన్న నేను, అది కిందికి వస్తే జీవుడుగా ఉన్న నేను లేకొస్తే కదా నీకు ఇవన్నీ. ఆయప బంధువో ఏప కాదో, ఎవరెవరో, ఎవరు శత్రువో, ఏది లేని స్థితిలోకి నువ్వు తిరిగే స్థితిలోకి పోయి అక్కడ కూటస్థుని స్థితిలో ఉంటే వీళ్ళందరూ అన్యంగా కనపడే వాళ్ళు ఎట్టుంటే చిరింగా లేదు కదా. ఆల్ దోస్ ఆర్ ఎక్సెప్షనల్ థింగ్స్. ఎందుకనంటే ఎక్స్పోనెంటల్ అన్నాము ఇప్పుడు. ఇంకా ఆ ఎక్సెప్షనల్ థింగ్స్ కూడా లేవు. ఆ చెప్పేటువంటి దానికి అతీతమైనటువంటివి అన్నారు. ఎక్సెప్షనల్ అంటే అతీతమైన, ఆ స్థితిలో కూడా లేవు అవి. దానికి దాటినటువంటి స్థితిలో ఉన్నాడు, ఇంకా దానికంటే కింది స్థితిలో కాదు. కాబట్టి నీ నేనులో ఎన్ని భాగాలైంది ఇప్పుడు? నీ నేననే దాంట్లో ఎన్ని భాగాలైంది ఇప్పుడు? 1,00,000 భాగాలు, మిలియన్ భాగాలు
10 మిలియన్ల భాగాలు, కోట్లాది భాగాలైనవి. కిందికి వచ్చి నేను లేకొచ్చినామంటే ఆయన రవంత భాగం వచ్చి ఆ వలలో పడింది. పడేటప్పుడు ఏమైందంటే ఎక్స్పోనెంటల్ అయింది. అయినందువల్ల ఆ వచ్చి ఏమైనాడు ఇక్కడ కింద అనేకంగా అయినటువంటి దాంట్లోకి ఇంకా అనేకులు ప్రాణులు కోట్లాది ఇవి దాంట్లోకి సంబంధించినటువంటి నీ పదార్థాలు, ఆ పదార్థానికి సంబంధించిన నీ అనుభవాలు అవన్నీ నువ్వు రుచి చూసింటేనే ఇక్కడ గులాబ్ జామ్ అనేది వచ్చిండేకి ఆ అనుభవాలకు నీలోకి వచ్చినటువంటి అనుభవాలు ఇవన్నీ కూడా కింద అనేకత్వం చెందితేనే ఉన్నాయి. కాబట్టి నీకు అట్లా అడిగినప్పుడు ఏమవుతుంది, ఆ గులాబ్ జామ్ ఎక్కడ ఏమన్నా ఉందా అక్కడ కూటస్థ స్థితి లేకపోయిన తర్వాత ఇంకెక్కడ అంటే అర్థం ఏమిటి ఇప్పుడు అంటే ఎప్పటికప్పుడు నీకు పిండాండ సాక్షిత్వానికి వచ్చి పడిపోతుంది. ఎక్కడికప్పుడు పిండాండ సాక్షిత్వానికి వచ్చి పడిపోయి మళ్ళీ పిండాండ సాక్షిగా ఉన్నటువంటి నీలో పలుకుతున్నటువంటి నేను ఎవరైతే నేనుగా పలుకుతుందో శరీరానికి ప్రకాశం కలిగించినటువంటి శరీరంలోని అంతరేంద్రియ బాహ్యేంద్రియాలన్నిటికీ ఆత్మ ప్రకాశంతో పనిచేస్తూ ఉన్నాయి. అక్కడ మళ్ళా కూటస్థుడుగా శరీరంలో కూడా మళ్ళా కింద దిగువ నేనుగా వ్యవహార నేనుగా దిగిరాకపోతే ఆత్మసాక్షిత్వంగా ఉన్నది ఊరికే. పిండాండ నేనుగా దిగొస్తే ఇవన్నీ ఉన్నాయి. మళ్ళా ఈ రుచులు దీనికి సంబంధించినవి, దీన్ని గుర్తించేది, ఈ బంధుత్వాన్ని గుర్తించేది, బంధువుని గుర్తించేది అన్నీ కిందికి దిగితే. కాబట్టి ఎప్పటికప్పుడు ఏమవుతున్నావు అంటే పిండాండ సాక్షిత్వానికి వచ్చి పడిపోతావు. ఏప బంధువు అయిప బంధువు కాదు, వాళ్ళు వీళ్ళు అనేకులు అనేకత్వము, రుచులు విషయాలు అనుభవాలు పొందిండేటువంటి గుర్తుకు రా ఇవన్నీ కూడా కిందికి దిగి వచ్చినటువంటి పిండాండ సాక్షిగా స్థాయిలో నుండి కిందికి దిగేటివే. పిండాండ బ్రహ్మాండములు రెండు ఏకమైనటువంటి కూటస్థ స్థితిలోనేమో ఒక్క చైతన్యం తప్ప ఇంకేమీ లేదు. ఇంకా అదే బ్రహ్మము, అదే అఖండ ఎరుకగా ఉన్నటువంటి స్థితి ఉంది. ఆ అఖండ ఎరుక గుర్తించేది కూడా లేకుండా పోతే బ్రహ్మాండాన్ని పిండాండాన్ని ఆ రెండిటికి గుర్తు కలగడానికి కారణమైనటువంటి గుర్తు రహితమైతే అది అవతలికి దాటుకునేటువంటి ఇంకా దానికి సాధన లేదు. సాధన చేయడానికి శరీరంలో జీవుడుగా నుంచి కూటస్థ స్థితికి ఎదగడానికి సాధనలు చేసావు. అన్ని సాధనలన్నీ ఇక్కడ నేనెవరో మొదలయ్యి అటు నుంచి నేను బ్రహ్మాండ సాక్షిగా ఉన్నటువంటి బ్రహ్మం నేనే అయినాను. ఆ ప్రజ్ఞానమే బ్రహ్మ, అదే అయమాత్మ బ్రహ్మ అనే స్థితి వరకు సాధనలు చేసావు. ఇంక అవతల లేనటువంటి స్థితిలో ఏమైపోయినావు? ఎప్పటికప్పుడు ఇది రాదు, ఎప్పటికప్పుడు ఈ పిండాణ స్థితిలోకి రాకూడదు. పిండాణ సాక్షిత్వానికి వచ్చి పడిపోతుంది మళ్ళీ అక్కడ ప్రశ్న ఇవన్నీ కలిగితే. కాబట్టి బ్రహ్మాండ సాక్షిత్వం దగ్గర నిలబడదు. ఎందుకనంటే వ్యవహారం లేకుండా నేను లేదు అంటాడు, నేను లేను అంటాడు. నేను అనేది అంటే నేను అనాలంటే ఇంక వ్యవహారంలోకి రావాలి. నేను అన్నాడంటే వ్యవహారంలోకి వచ్చినట్టే లెక్క. కాబట్టి వ్యవహారం లేకుండా నేను లేను అంటాడు. ఎప్పటికప్పుడు వ్యవహారం లేనప్పుడు ఏమైపోతాడు? ఎప్పటికెప్పుడు వ్యవహారం లేనప్పుడు ఏమైపోతాడు? ఏంది రణలా అన్నాడు, నరల మరలానా మరి తప్పు పడిందో, అక్షరం తప్పు పడింది, జ్ఞాత అవుతాడు. మరి కూటస్థుడు జ్ఞాతకి పడిపోతే అప్పుడు బ్రహ్మాండ జ్ఞానం అంతా పోలే. మళ్ళీ కూటస్థ స్థితిలో నుంచి మళ్ళీ ఏమొచ్చింది? కింద జ్ఞాతగా ఉండేవాని దగ్గరికి వచ్చాడు. జ్ఞాత ఎవడు? తెలుసుకుంటున్నటువంటి వాడు. దేన్ని తెలుసుకుంటున్నాడు? జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాడు, దృశ్యాన్ని తెలుసుకుంటున్నాడు, దృశ్యాన్ని ఏమో చూస్తున్నాడు. అన్ని మళ్ళీ త్రిపుటిలోకి వచ్చాడు జ్ఞాతగా. కూటస్థుడు జ్ఞాతకు పడిపోతే అప్పుడు బ్రహ్మాండ జ్ఞానం అంతా పోయింది. పిండాండ జ్ఞానంలోకి వచ్చాడు మళ్ళా. కాబట్టి రెప్పపాట్లో వస్తుంది. మళ్ళా రెప్పపాట్లోనే మళ్ళా బ్రహ్మాండ సాక్షి స్థాయిలో నుంచి పిండాండ సాక్షి స్థాయిలోకి వచ్చాడు. నేననే వ్యవహారం ఎప్పుడైతే వచ్చిందో మళ్ళీ దీంట్లోకి దిగి వచ్చినప్పుడల్లా వ్యవహార సాక్షి వచ్చి వ్యవహారం నేను పిండాండంలోకి దిగిపోతున్నాడు. జ్ఞాతలోకి దిగిపోతే తెలుసుకుంటున్నటువంటి నేనే జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము ఉంది, ద్రష్ట, దృష్టి, దృశ్యము ఉంది. బ్రహ్మాండ జ్ఞానం పోయి మళ్ళా పిండాండ జ్ఞానం స్థితిలోకి వస్తాడు. కానీ రెప్పపాట్లో వస్తుంది కదా ఇదంతా, మళ్ళీ రెప్పపాట్లో జరిగిపోతుంది.
5వ జ్ఞాన భూమికి, 6వ జ్ఞాన భూమికి, 7వ జ్ఞాన భూమికిలో ఉన్న వారికి మాత్రమే అక్కడి నుంచి 1, 2, 3 ఏవైతే ఉన్నాయో అందులో 3, 2, 1 ఇట్లా ఎక్కాలన్నమాట. అంటే మహత్తు, అవ్యక్తము, బ్రహ్మము. 5 ఏమో కూటస్థుడు, 6 ఏమో మహత్తు, 7కి వచ్చేటప్పటికి అవ్యక్తాన్ని దాటేసి బ్రహ్మము. అట్లా ఎక్కుతారనమాట. అట్లా ఎక్కిన వారు ఎవరెవరు ఉన్నారో వారు దేశికులు. దేశికులైన వాళ్ళు ఎవరెవరంటే అట్లా అవ్యక్తాన్ని దాటినటువంటి బ్రహ్మము స్థితిలో నిలబడిన వారు. కిందికి దిగిరారు వాళ్ళు. ఏ స్థితిలోనూ కిందికి దిక్కుండా ఉన్నటువంటి నిలబడిన వాళ్ళు దేశికులు. అందుకు వాళ్ళని దేశికులు అన్నారు. వాళ్ళే ఆరోపితులు అంటే. ఆ? ఆరోపితులు పైకి పోయినారు అని ఇంకా. ఆ, ఆ. అందుకని భవశంకర దేశికమే శరణం అంటున్నాం. శంకర భగవత్పాదులు కూడా దేశికులు కదా, దేశికులు కాదా? తెలియకుండా ఎట్లా చెప్తారు ఇదంతా? కొంతమంది చెప్తారు శంకర భగవత్పాదులు దేశికులు కాదు, ఇంక అక్కడి నుంచి దాటుకోలేదు. రాకపోయినా ఇదంతా రావడానికి కారణమైన ఎంత పరిశోధనా జ్ఞానంతో, తక్కువ వయసులో అంత పరిశోధనా జ్ఞానంతో ద్వైత విశిష్టాద్వైతాలని విమర్శనాపూర్వకంగా అవి కార్యమని తేల్చి చెప్పి ఉన్నది ఒక్కటేనని చెప్పి చెప్పుకున్నటువంటి ఆయన దేశకుడు కాకుండా ఎట్లయితాడు? కాబట్టి తెలియకుండా ఇదంతా చెప్పారా? తెలియకుండానే ఇదంతా ఏమన్నా చెప్పడానికి సినిమా కథ చూసి చెప్పినట్టు కాదు కదా ఇది. పరబ్రహ్మ నిర్ణయం చేసే చెప్పారు కదా. పరబ్రహ్మం ఏదో అట్లా దాటుకోవాల్సింది ఏదో నిర్ణయం చేసి చెప్పారు. వేదవ్యాసుడు చెప్పిందే ఆయన చెప్పారు. వేదవ్యాసుడు ఏం చెప్పారంటే వేదవ్యాసుడు చెప్పింది ఆయన చెప్పారు. మరి వేదవ్యాసుడికి ఎవరు చెప్పారు? విష్ణుమూర్తి చెప్పారు. ఇట్లా ఏదో ఒకటి పైకి చెప్తున్నామా లేదా? పైనుంచి పారంపర్యం అంతా వచ్చిందే లేదా? ఆ ముందున్న వారు చెప్పారు. పారంపర్యం ఏంటంటే నేను చెప్పానని ఎవరు చెప్పరు. నేను చెప్పానని ఎవరన్నా అంటున్నారా వాళ్ళల్లో? ఇది నేను కనిపెట్టాను ఇదంతాను అని. పరంపరాగతంగా వచ్చిందనే చెప్పినారు వాళ్ళందరూ కూడా. వ్యాసుడు కానీ, కృష్ణ భగవానుడు కానీ. నేనేం చెప్పలేదన్నాడు కృష్ణ భగవానుడు. పరంపరాగతంగా దక్షిణామూర్తి కాటి నుంచి మౌన వ్యాఖ్య ద్వారా ఆయన చెబితే ఆ మౌన వ్యాఖ్యతోనే సూచన కనుక్కున్నటువంటి సనక సనందనాథులు, విష్ణుమూర్తి మళ్ళీ వాళ్ళ నుంచి పరంపరగా అందరికీ వచ్చిందని చెప్తున్నాం. మళ్ళీ పరంపరాగతంగా ఏం చెప్పాడు కృష్ణ భగవానుడు? నేనేం చెప్పలేదు, అక్కడి నుంచి వచ్చిందే నేను నీకు చెప్తున్నాను అన్నాడు. నాకు అంతకుముందు అక్కడి నుంచి అయితే వచ్చిందో ఆ జ్ఞానంతో అదే నీకు చెప్తున్నా తప్ప నేనేమి చెప్పలేదు అన్నాడు. ఎందుకనంటే నేనంటే పిండాండంలో ఉండిపోతావు కాబట్టి, పిండాండం అయిపోతావు కాబట్టి, పిండాండంలో ఉంటావు అయిపోయింది నేనన్నాడంటే. కాబట్టి నేను లేడు కాదా, నేనే లేదు. నేను ఏ కాలమందును ఉండలేదు, నేను లేను అన్నాడు ఆయన కృష్ణ భగవానుడు. కాబట్టి ఎందుకని నేనంటే పిండాండంలో ఉండిపోతావు కాబట్టి అందుకని భగవాను వాచ ఉంటుంది కానీ నేను వాచ లేదు. భగవాన్ చెప్పాడు. భగవంతుడు అనేటువంటి ఏ చైతన్యం ఉందో ఆ చైతన్యమే చెప్తుంది, నేననేది లేదు. ఇంకా అక్కడ ఆ చెబుతున్న దాన్నే నేను చెప్తున్నా. నేను లేదు, శ్రీకృష్ణ ఉవాచ అని కూడా లేదు. శ్రీకృష్ణుడు చెప్పాడనే మాట శ్రీకృష్ణుడు ఉవాచ అర్జునుడికి చెప్తున్నాడు, అర్జునుడు వింటున్నాడు, అది కాదు. భగవాన్ ఉవాచ అని ఉంది. కానీ మానవులందరూ ఏమంటున్నారు ఇప్పుడంటే ఎక్సెప్షనల్ దగ్గర ఉన్నాడు, ఎక్స్పోనెంటల్ దగ్గర ఉన్నాడు. అందుకని నేను అంటూ ఉంటాడు. ఈ నేనే అహంకారం. ఇదంతా ఈ దాంట్లో నుంచి దిగి వచ్చిన స్థాయిలోకి, ఎక్సెప్షనల్ అంటే అధిగమించిన స్థాయిలో నుంచి అధిగమించిన స్థాయిలో నిలబడలేరు. ఇంకా నిలబడాలంటే ఇదంతా ఇట్లా నీ సాధన అంతా ఆడదాకా వచ్చినప్పటికీ కూడా ఆ ఊహాతీత భావన ఎరిగే స్థితి రావాలి ఆ గురుకరణ చేత. దాంట్లోకి వచ్చి దాంట్లో స్థిరీకరించబడాలి. మళ్ళా నువ్వు స్థిరమైపోవాలి. స్థిరమైపోవాలంటే ఇదంతా ఎంత ఎన్ని కాలాల్లో ఎంతకాలం నువ్వు మాటికి క్షణానికి జరుగుతున్నటువంటి దాంట్లో నీ భావన ఎట్లుండాలి? లేని దాన్ని భావించేటప్పుడు
మళ్ళీ ఈ దిగి రాకుండా దీంట్లోకి దిగి రాకుండా ఉండడానికి నేను లేకి. కాబట్టి నేను నేను అంటున్నాడంటే ఆ నేను అనేది అహంకారం లేకి మాటి మాటికి దిగొస్తుంది. బ్రహ్మాండ సాక్షిగా పోయినిచ్చి కూడా అక్కడ మళ్ళా నేనన్నారనుకో, అదే మహాంకారమై వ్యక్తం కావడానికి సృష్టి కావడానికి కారణమై ఉంది. దాంట్లో నుంచి మళ్ళీ అనేకత్వం పొందడానికి కారణమైంది. ఇప్పుడు బ్రహ్మణో అవ్యక్త దగ్గర నిర్ణయం చేయగలిగినటువంటి జ్ఞాన బలం ఉన్నటువంటి వాడికి జ్ఞానం అని చెప్పాలా, అజ్ఞానం అని చెప్పాలా? జ్ఞానాజ్ఞానములు లేవు కదా. ఇంకా జ్ఞానాజ్ఞానములు ఎప్పుడు వచ్చినాయి? బ్రహ్మం వ్యక్తం కావడానికి కారణమైంది పుట్టిందో అప్పుడు ఆ జ్ఞానం వ్యక్తమైంది. జ్ఞానం అంతకుముందు జ్ఞానస్థితి కూడా లేనటువంటిది ఉంది కదా, జ్ఞానాజ్ఞానములు లేని స్థితిలో ఉంది కదా. బ్రహ్మణోర్ అవ్యక్త అంటే దగ్గర నిర్ణయం చేయగలిగినటువంటి జ్ఞాన బలం ఉన్నవాడికి బ్రహ్మ అక్కడ అవ్యక్తంగా ఉంది, మహదంకారంతో కలిసి మహత్ అనే దాంతో కలిసి అక్కడ మహత్తు అనే దాంట్లో బ్రహ్మాండం అనేటువంటి సృష్టి జరగడానికి కారణమైంది కదా. మరి అది తెలిసిందే నిర్ణయం చేయగలిగినటువంటి జ్ఞానబలం ఉండేవానికి ఆ బ్రహ్మమే అవ్యక్త స్థితిలో నుంచి వ్యక్తమై సకల బ్రహ్మాండాన్ని సృష్టించినటువంటి మహదంకారం అదేను. బ్రహ్మాండం యొక్క అహంగా చెప్పబడినటువంటి ఆ మహదంకారమే అయ్యింది. తర్వాత బ్రహ్మంగా ఉన్నప్పుడు సృష్టి కానప్పుడు వ్యక్తమై మళ్ళీ పంచభూతాత్మకం కాకుండా ఉన్నప్పుడు అవ్యక్తంగా ఉంది. బ్రహ్మణోర్ అవ్యక్త అనేది నిర్ణయం చేయగలిగినటువంటి జ్ఞానబలం ఉండేవానికి జ్ఞానం అని చెప్పాలా, అజ్ఞానం అని చెప్పాలా? ఏడుంది అక్కడ? అవ్యక్తపు స్థితిని దాటి అవ్యక్తపు స్థితి అంతకుముందు బ్రహ్మ వ్యక్తం కాకముందు ఏ స్థితిలో ఉందో నిర్ణయం చేయగలిగినటువంటి జ్ఞానం పొందినటువంటి వానికి పొందిన తర్వాత తెలియబడింది కదా. తెలియబడిన తర్వాత తెలియబడిన వాడు లేడు, తెలిపింది లేనటువంటి స్థితిలోకి పోయినాడు అనుకో, జ్ఞానం అజ్ఞానం అని చెప్పాలా? జ్ఞానాజ్ఞానములు లేవు, ఇంకా జ్ఞానాతీతం. ఇదే ఇట్లా వ్యక్తం కావడానికి ముందున్నటువంటి స్థితిలోకి తెలిస్తే ముందు ఏమిటి లేదు, జగత్తు లేదు, బ్రహ్మాండము లేదు, దానికి కారణ వస్తువుగా ఉన్నది కూడా రహితమైపోతే ఏముంది? బయలుగానున్నటువంటి అంతటా ఎక్కడా కూడా ఏ వస్తువు లేదు, అంతటా కేవలం బయలుగా ఉన్నట్టు. బయలు అంటే ఏమిటి? ఉత్తది, ఏమీ లేదు అని అర్థం. ఏమీ లేకుండా సర్వము ఖాళీగా ఉంది, అంతటా ఖాళీగా ఉంది. ఆ ఖాళీగా ఉన్న దాంట్లో నిర్ణయం ఏముంది? అక్కడ ఖాళీగా ఉన్న దాంట్లో జ్ఞానము అజ్ఞానం నిర్ణయించడానికే లేదు. జ్ఞానాజ్ఞానములు అవ్యక్తములుగా ఉన్నప్పుడు ఆ స్థితికి ముందు లేవు, వ్యక్తమైన స్థితిలో తప్ప. కాబట్టి జ్ఞానాతీతం కేవలాత్మ, ఆత్మాతీతం కేవలాత్మ. ఆ బ్రహ్మంకు ఒక పేరు పెట్టారు. కాబట్టి దాని పేరు ఏంది? ఆ బ్రహ్మంకు జ్ఞానాతీతమైనటువంటి ఆత్మాతీతమైనటువంటి కేవలాత్మ అనే దానికి ఏం పేరు పెట్టారు? దానికి ఒక పేరు పెట్టాలి కాబట్టి పరం అని పెట్టారు. పరము అన్నీ వీటన్నిటిని దాటుకొని ఉన్నటువంటి తర్వాత ఉన్నదంటే అంతటా ఉన్నది. ఇదంతా కూడా దాంట్లోనే ఉంది. దాంట్లోనే ఉన్నప్పటికీ ఇది మళ్ళీ బ్రహ్మాండం అనే దృశ్య జగత్తుతో సహా స్థూల జగత్తులోకి వచ్చి ఇదైంది. ఆ స్థూల జగత్తు అంతా రహితమైపోతే సూక్ష్మ జగత్తుగా ఏదైతే కారణమైందో అది కూడా రహితమైపోతే ఏం లేదు, ఏమీ లేదు ఇంకా. అదే పరం. ఎందుకనంటే కూటస్థుడికి కూడా బ్రహ్మం అని పేరు. ఈ కూటస్థునికి కూడా బ్రహ్మమే ఇక్కడ పేరు. ఈ బ్రహ్మం కాదు అది. కూటస్థుడిగా ఉండే బ్రహ్మము, సాక్షిగానున్న బ్రహ్మం. నేను బ్రహ్మం అయినానండి, అయమాత్మ బ్రహ్మం. ఇక్కడ ఉన్న బ్రహ్మం నేనే. ఆ చైతన్యమైనటువంటి సర్వవ్యాప్త చైతన్యంగా ఒక్కటిగా ఏదైతే ఉందో ఆ ఒక్క చైతన్యము ఉన్నటువంటిది, దానికి కారణమైనది బ్రహ్మముగా ఉన్నది అది నేనే. నేనంటే నేనని పలుకుతున్నటువంటి ఆత్మగా ఉన్న చైతన్యం. కిందికి దిగితే ఉన్నటువంటి జీవుడు కాదు. ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు కూటస్థుడుగా ఉన్నవాడు కూడా బ్రహ్మమే.
అయితే ఎటువంటి బ్రహ్మం? వాడు ఎటువంటి బ్రహ్మం అది? ఎటువంటి బ్రహ్మము? అయమాత్మ బ్రహ్మం. నేనే ఆత్మే బ్రహ్మముగా ఉన్నటువంటి బ్రహ్మము. 4 మహావాక్యాల నుంచి వచ్చినవాడు ఆ బ్రహ్మం. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చి ఏ చైతన్యం కారణమైందో కార్యకారణాల గురించి వివరిస్తున్నాడు ఇక్కడ. ఏ చైతన్యం కారణమైందో, ఏ బ్రహ్మము కారణమై ఈ సృష్టిని సంకల్పించినది ఉందో ఆ బ్రహ్మము తానని తెలుసుకొని అక్కడ ఉన్నాడు అంతే. అయమాత్మ బ్రహ్మంగా ఉన్నాడు. సృష్టికి కారణమైన బ్రహ్మంగా ఉన్నాడు. దానికి అవతల ఉన్నటువంటి పరముగా ఉన్నటువంటి పరాత్పర బ్రహ్మం అనేది వేరుగా ఉంది. కాబట్టి అక్కడి నుంచి వచ్చిన వాడు అక్కడి నుంచి పైకి ఎక్కాలంటే మహావాక్యాలను నిరసించాలి. ఈ మహావాక్యాలను కూడా నిరసించాలి. ఏ బ్రహ్మం అయితే నేను అని చెప్పిందో, ఏ చైతన్యమే నేను, ఏ ప్రజ్ఞానమే నేను అనేటువంటి త్రిపుటి రహితమైపోయి, జ్ఞానాజ్ఞానములు రహితమైపోయి, ఈ మహావాక్యాల ద్వారా తెలిసినటువంటి నేను బ్రహ్మమును అనే దాన్ని కూడా నిరసించాలి. నిరసిస్తే ఆ మహావాక్య నిరసనతో అచల బోధ ప్రారంభమవుతుంది. ఆ మహావాక్య నిరసనం చేస్తే అన్నిటికీ కారణమై, అన్నిటినీ కలగజేయడానికి కారణమైనటువంటి నేను లేదు, అఖండ ఎరుకగా ఉన్న ఆ ఎరుక లేదు, ఆ అఖండ ఎరుకగా పేరు పెట్టబడినటువంటి బ్రహ్మముగా ఉన్నటువంటి అయమాత్మ బ్రహ్మము లేదు. ఆ ఆత్మే ఆత్మలో నుంచి ఉత్పత్తి కావడానికి కారణమైనటువంటిదే రహితమైపోతే అవతల ఏందుంది? ఇంకా చిట్ట చివరి మెట్టు అన్నమాట అది. ఆ చిట్ట చివరి మెట్టు ఇంకా అచలం అంటే. కాబట్టి అక్కడ దాకా వచ్చే మహావాక్య నిరసనతో అచల బోధ ప్రారంభమవుతుంది. చివరి మెట్టు అన్నమాట. ఆ మెట్టు ఒకటి ఎక్కిపోతే ఇక మళ్ళీ కిందికి చూడవు. కిందికి చూడాల్సిన పని లేదు. ఆ మెట్టులోకి ఎక్కినటువంటి భావనలో నువ్వు తాదాత్మ్యం చెందాలి. ఇంకా లేదు, ఇంక సర్వము లేదు, ఏమీ లేదు, నువ్వు లేవు. ఏది కారణ వస్తువు అయిందో ఆ కారణ వస్తువు కూడా లేదు, అది కూడా నిరసించేసినావు. ఇంకా అట్లా ఎవరైతే ఉన్నారో అట్లా ఏ వివేకం దగ్గరికి వచ్చారు వాళ్ళు అంటే దృక్కు దృశ్య వివేకం అనేటువంటి చివరి మెట్టు కూడా దాటారు వాళ్ళు. ఇంకా దృక్కు దృశ్య వివేకానికి కారణమైన చివరి మెట్టు, మహావాక్యాలను కూడా నిరసించినటువంటి మెట్టు. ఆ మెట్టు అంటే మెట్టుకిలు అని. మెట్లు అంటే ఎక్కేటువంటివి. రాయలసీమ భాషలో మెట్లు అంటే వేరేటివి అవుతాయి మళ్ళా. ఆ మెట్టు చివరి మెట్టు అది. చివరి మెటికలు ఎక్కుతారే ఆ చివరి మెటికి ఇంకా అవతలకి లేవు. ఇంకా మెటికలు అవతలకి పోతే ఇంకా మెటికలు లేవు. కింద నుంచి ఎక్కుంటూ పోయినావు అంతే. అవతలకి దాటుకుంటే అయిపోయాయి. సర్వము బయలుగా ఉన్నటువంటి, సర్వము ఉత్తదిగా ఉన్నటువంటి దాంట్లో ఇదంతా ఉందని చెప్పడానికి ఉండే జ్ఞానం కూడా లేదాడ. మహావాక్య నిరసనతో అచలబోధ ప్రారంభమై చిట్ట చివరి మెట్టు అది. అట్లా ఎవరైతే ఉన్నారో అట్లా ఏ వివేకం దగ్గరికి వచ్చినారు వాళ్ళంటే దృక్ దృశ్య వివేకం దగ్గరికి వచ్చారు. ఆ చివరి మెట్టు దృక్ దృశ్య వివేకం, కార్యకారణాలు. ఆ కార్యకారణాలు దాటినటువంటి అన్నంత వరకు నువ్వు దానికి పనికిరావు. ఆ కార్యకారణాలు ఏవైతే ఎక్కడి వరకు ఉన్నాయో దృక్ దృశ్య వివేకాలు అవన్నీ బ్రహ్మాండ సాక్షిదాగా ఉన్నటువంటి కాటికే. ఆ బ్రహ్మాండ సాక్షి కూడా నిరసన అయిపోవాలి. బ్రహ్మాండ సాక్షిగా ఉన్నటువంటి వాడు కూడా దాని నుంచి నిరసించినటువంటి స్థాయికి ఆ అన్నంత వరకు నువ్వు దానికి పనికిరావు. ఎందుకంటే దృశ్య వివేకం వచ్చిన తర్వాత, నువ్వు ఆ స్థితి కూడా వచ్చిన తర్వాత నిన్ను దృక్రహిత స్థితికి చేర్చాలి. ఇంకా ఏం పని కంటే నిన్ను ఎక్కడికి చేర్చాలి, ఏం చేయాలి నువ్వు ఆ స్థితికి వచ్చిన తర్వాత? ఏమాత్మ బ్రహ్మని ఏదైతే కల్పించిందో, కల్పించిన దానికి ఏ సంకల్పం కలిగి అది వ్యక్తమైందో, వ్యక్తమైన తర్వాత మహదంకారం అనేటువంటిది మహత్తుతో కలిసి సర్వసృష్టికి కారణమైనటువంటి బ్రహ్మముగా అయిందో ఆ బ్రహ్మ స్థితిలోకి నువ్వు పోయినావు. ఇంకా జీవుడు కాదు. జీవుడి స్థితిలో నుంచి పిండాండంలో నుంచి బ్రహ్మాండ స్థితిలోకి పోయినావు. ఆ బ్రహ్మాండ సాక్షి ఎవరు? బ్రహ్మాండ సాక్షి స్థితిలో ఉన్నావు నువ్వు. ఇంకా మళ్ళీ వ్యక్తం కావాలనే సంకల్పం ఎప్పుడు పుడితే అప్పుడు సర్వ బ్రహ్మాండము వ్యక్తమైపోతుంది. దానికి అవతల ఉన్నటువంటి మెట్టిలోకి నిన్ను చేర్చాలి. ఆ దృక్రహిత స్థితికి చేర్చాలి. మళ్ళీ ఆ దృష్టి కానీ
అది కానీ కలగడానికి వీల్లేనటువంటి స్థితిలోకి నేను చేర్చాలి. అదేమిటిదంటే అది పరాత్పరం, అది బయలు, పరబయలు. ఈ బయలు కాదు. ఈ బయలులో ఇవన్నీ ఉన్నాయి, ఈ కనబడేటువంటి మన కంటికి ఎదురుగా ఉన్న బయలులో. అది పరాత్పరంగా ఉంది, పరబయలుగా ఉంది. పరబయలే నేటికన్నారంటే దాంట్లో వస్తువే లేదు, ఇంకా దాంట్లో ఇంకొకటి లేదు, ఇంకా అన్యం అనేది కానీ ఇంకోటి కానీ నేననేది కానీ దానికి ఇంకా సంఖ్య ఇంకోటి చెప్పడానికి కానీ ఏమీ లేదు, ఇంకా ఏం లేదు. ఆ ఒకటి అనేది ఎందుకు అన్నారంటే ఆ ఒకటే ఉన్నదని. ఆ ఒకటి కూడా లేదు. ఆ ఒకటి కూడా బ్రహ్మం నుంచి పోయింది అవతలకి. అవతల సున్న పెట్టాలనేది అందుకే. అవతల సున్న ఎందుకు? అవతల సున్నకి ఏమిటి? మళ్ళీ ఆ ఒకటి ఉంది అంటే ఆ ఒకటి అయమాత్రమైనటువంటి బ్రహ్మం నేను. ఆ ఒకటి కూడా లేదంటే అవతల సున్న పెట్టింగా ఆ ఒకటి కూడా లేదు. అవతల సున్న ఏది ఉందో అది పరబయలు వ్యవహారం. అదంతా ఇంకా పరాత్పరమైంది, బయలైంది, పరబయలు వ్యవహారం. అక్కడ దృక్రహితము. దృక్కు లేడు, ద్రష్ట లేడు. ద్రష్టురహితం కాదు, ద్రష్ట ఉంటాడు కదా, ఆ ద్రష్ట కూడా లేకుండా అయిపోవాలి. దృక్రహితం, ఏకంగా దృక్కు, దృశ్యము, ద్రష్ట మూడు చెబితే నేను పిండ బ్రహ్మాండాల మధ్యలో ఉన్నట్టు. నేనుతో సహా, ద్రష్టతో సహా చెబితే ద్రష్ట, దృక్కు, దృశ్యము, దృక్దృశ్యంగా తోచేవాడు ద్రష్ట. ఆ మూడు చెబితే పిండ బ్రహ్మాండాల మధ్యలో ఉన్నవాడు. అంటే బ్రహ్మాండ సాక్షి అయిన వాడు ఉన్నాడు. ఇంకా అక్కడ మళ్ళా బ్రహ్మాండ సాక్షిగా కూడా లేనటువంటి వాడంటే అంటే ఎక్స్ప్రెషన్ కూడా ఉండబట్టే కదా కిందికి వచ్చావు. ఎక్స్ప్రెషన్ అంటే సంకల్పం. సంకల్పం ఎప్పుడు కలిగిందో సంకల్పంతోనే వస్తున్నావు కదా, కిందికి దిగి వస్తున్నావు. సంకల్పము అనేది కలిగే స్థితిలోనే నీకు దిగొచ్చేది అనేది ఉంది ఇంకా. కాబట్టి కిందికి దిగి వచ్చావంటే దేనివల్ల వచ్చావు? ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ అంటే నీలో కలిగినటువంటిది బహిరంగపరిచినప్పుడు, నీలో కలుగుతున్న సంకల్పం బహిర్గతమైనప్పుడు వచ్చావు కిందికి. దాని పేరే సంకల్పం. కానీ ఆయన సాక్షిగా ఉన్నాడు కదా, సంకల్పానికి సాక్షిగా ఉన్నాడు. సరే, సంకల్పానికి సాక్షిగా ఉన్నాడు కాబట్టి నిర్వికల్పం సహజంగా ఉన్నాడు కదా. సహజ నిర్వికల్పం. నిర్వికల్పం అంటే సహజంగానే ఏమీ రానటువంటిది ఏదైతే నేను. కానీ అనంత విశ్వంలో నీకు సంకల్పం పనిచేస్తోంది. అనంత విశ్వం స్థాయికి వెనిపించి కూడా అక్కడ సంకల్పం పనిచేస్తోంది. ఆ బ్రహ్మాండ సాక్షి స్థితిలోకి వహించి కూడా బ్రహ్మాండ సాక్షిగా ఉన్నటువంటి బ్రహ్మము నేనటువంటి చెబుతున్నటువంటి స్థితి ఉంది అక్కడ. బ్రహ్మం నేనే సంకల్పం కూడా లేదు. సంకల్పం కూడా సంకల్పరహితమైనటువంటి సహజంగా నిర్వికల్పం అయిపోవాలి ఇంకా. కాబట్టి దాన్ని అధిగమించాలి. కాలగమనంలో అనంత విశ్వంలో నీకు సంకల్పం పనిచేస్తోంది కాబట్టి అనంత విశ్వంలో సంకల్పం పనిచేస్తే అనంత విశ్వం దాటిన స్థితిలో లేకుండా ఆ స్థితిలో నుంచి మళ్ళీ వ్యక్తమయ్యేటువంటి స్థితిలోకి బ్రహ్మాండం అనే స్థితిలోకి వచ్చినట్టు అవుతుంది. బ్రహ్మాండ సాక్షిగా ఉన్నవాడు కూడా కాలగమనంలో. కాబట్టి దీన్ని అధిగమించాలి. ఆ సంకల్పాన్ని, శూన్యాన్ని, కాలాన్ని మూడింటిని అధిగమించాలి. సంకల్పం కలగడానికి ముందేముంది? సంకల్పం కలగడానికి ముందు శూన్యం ఉంది. అంతా శూన్యమే. ఆ శూన్యాన్నే సున్నా అన్నారు. సున్నా అనే అర్థం ఏమీ లేదు, దానికి విలువ లేదు అని ఒకటి. శూన్యం అన్నా కూడా అదే. శూన్యం ఏమి చెబుతాం? శూన్యం అంటే ఏమీ లేదు అనే మాట. దానికే సున్నా. ఏముంది అవతల? ఏమీ లేదు. కాబట్టి సంకల్పాన్ని ఈ మూడింటిని సంకల్పాన్ని లేనప్పుడు ఏం చెప్పినాడు? నిర్వికల్పం సహజంగా ఏదైతేనేమి. కానీ అనంత విశ్వంలో నీకు సంకల్పం పనిచేస్తుంది. కాలగమనంలో దీన్ని అధిగమించాలంటే సంకల్పాన్ని, శూన్యాన్ని, కాలాన్ని ఏదైతే సంకల్పం కలిగిద్దో ఆ సంకల్పము శూన్యంలో బ్రహ్మాండం కలిగించడానికి కారణమైంది. దాని ద్వారా కాలం కూడా వచ్చింది. కాలము, కరణము, సర్వము దాంట్లో ఏర్పడినటువంటి పిండ బ్రహ్మాండాలు రెండు అన్నీ ఏర్పడేటివన్నీ దాంట్లోనే వచ్చినాయి. కాబట్టి ఆ మూడింటిని అధిగమిస్తేనే నువ్వు దృక్రహితం అవుతావు. సంకల్పం కలిగినది శూన్యంగా ఉన్న స్థితిలో తలుపండి, దీపండి, ఎవరో పిలుస్తానంట.
చెప్తాలేమ్మా. ఒక్క నిమిషం ఉండండి. సరే ఉండు. సరే, ఇక్కడ పోయింది. కాబట్టి ఏమవుతాడు? ఆ మూడింటిని అధిగమిస్తే సంకల్పాన్ని, శూన్యాన్ని, కాలాన్ని, మూడింటిని అధిగమిస్తేనే నువ్వు దృక్రహితం అవుతావు. సంకల్పం కలిగింది అదే ఒకటి. అదేం చేసిందంటే శూన్యంలో సర్వమును కల్పించింది. దాని ద్వారా ఆ సర్వంలో కాలం కూడా వచ్చింది. ఆ కాలంలో ఈ అవస్థలు ఇవన్నీ కూడా దానికి సంబంధించినవే, మూడవస్థలుగా చెప్పుకునేటువంటి. కాబట్టి వీటన్నిటికీ అతీతమైనటువంటి దాన్ని చేయాలంటే మూడు కూడా రహితం కావాలి. ఈ మూడు రహితం కావాలి అంటే ఈ మూడింటిని అధిగమిస్తేనే సంకల్పాన్ని, శూన్యాన్ని, కాలాన్ని అధిగమిస్తే నువ్వు దృక్రహితం అవుతావు. లేదంటే ఆడ బ్రహ్మాండ సాక్షిగా అయమాత్రం బ్రహ్మ నేను అనేటువంటి దాంట్లో ఉంటావు. అక్కడ సంకల్పం బయటికి లేకపోయినా అవ్యక్తంగా ఉంది, వ్యక్తమయ్యే అవకాశం కలిగే స్థితిలో ఉంది అక్కడ బ్రహ్మాండ సాక్షిగా ఉన్నదానికి సంకల్పం. కాబట్టి మూడింటిని దృక్రహితం చేయాలంటే ఏం కావాలి? దేశకుడు కావాలి, దేశకుడైన గురువు కావాలి నీకు. మూడింటిని అక్కడ తొలగించే గురువు, మూడింటిని రహితపరిచి నిన్ను రహితపరిచేవాడు ఎవరు? ఎటువంటి వాడంటే దేశకుడైనటువంటి వారు కావాలి. దేశకుడు ఏం చేస్తాడు? మాటి మాటికి నాయన దాని అవతల చూడు నాయన అంటాడు. దీని యువతలకు కాదు నాయన, అవతలికి చూడు, బయలు చూడు. ముందు మొట్టమొదట బయలు చూపిస్తారు. బయలులో ఉండేవి ఇప్పుడు ఉన్నాయా? ఈ బయలులో ఏమో అన్నీ ఉన్నాయి. ఆకాశంతో కూడిన బయలుగా కంటెదురుగా కనపడుతున్న బయలులో చెట్లు మొలిచాయి, కొండలు ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి, అన్ని రూపాలు ధరించినటువంటి సర్వమంతా కనపడుతున్న దృశ్యం ఉంది ఇక్కడ. ఈ దృశ్యానికి కారణమైనది లేకుండా పోతే, దృశ్యానికి కారణమైన అది లేకుండా అవతలికి చూస్తే, అవతలి దృశ్యంగా ఇవన్నీ వచ్చినటువంటి బ్రహ్మాండమే లేదు. బ్రహ్మాండమే లేనప్పుడు ఏ బయలు ఉంది? ఇంకా వస్తు జగత్తుతో కూడినటువంటి అక్కడక్కడ బయలుగా ఉన్న ప్రదేశంలో వస్తువు ఏర్పడి ఉన్నటువంటిది కాదు. మొత్తం బ్రహ్మాండంగా ఉన్నది లేకపోతే, మొత్తం బ్రహ్మాండంగా ఉన్న దాని అవతలికి చూడు, దాని అవతల చూడు నాయన బయలు. వస్తుందండి, ఒక్క నిమిషం. మొట్టమొదట బయలు చూపిస్తారు. బయలులో ఇప్పుడు ఇవి ఉన్నాయా అంటే బయలులో లేదు, బయలులో సంకల్పం లేదు, బయలులో శూన్యం కూడా లేదు, శూన్యం కూడా లేదు. శూన్యం అనేటువంటి అంటే వస్తువు లేనటువంటి ఏ ఆకాశం అయితే శూన్యంగా ఉండి దాంట్లోకి సర్వం వచ్చి చేరిందో ఆ ఆకాశం కూడా లేదు. ఆకాశం కూడా ఆకాశమైనటువంటి ఆకాశాతీతం, ఆకాశం అవకాశం ఇచ్చినటువంటి బయలుగా ఉన్న శూన్యం. అది శూన్యాతీతం అంటే ఆ బయలు ఇదే వస్తువు దానికి అవకాశం ఇచ్చినటువంటి ఆకాశం అనే బయలు కూడా లేదు. బ్రహ్మాండానికి ఆవరణ, అది బ్రహ్మాండానికి ఆవరణ కల్పించి ఇచ్చినటువంటి అంతా అది. ఆ శూన్యం కూడా లేదు. బయలులో కాలం కూడా లేదు. ఆ నిర్ణయం చేసేవాడు కూడా లేడు. బయలు నిర్ణయం చేస్తారు. బయలు అనే నిర్ణయం నువ్వు లేకుండా పోతావు. ఇంకా బయలు నిర్ణయం అయితే నువ్వు లేకుండా పోతావు. నువ్వు లేకుండా పోతే ఇంకా చివరి దాంట్లో ఏముంది? ఆ చివరి దాంట్లో ఏమీ లేదు. ఎగ్జిస్టెన్స్ని పోగొడుతున్నావు. ఎగ్జిస్టెన్స్ అంటే ఉండడము. ఆ ఉండడం అనే స్థితి, ఆ ఉండడం అనేదే లేదు. ఉండడము అంటేనే ఎగ్జిస్టెన్స్ అనేది. ఉండడం అనే దాన్నే పోగొడుతున్నావు. నువ్వు ఉండడం అనేది పోగొట్టిన తర్వాత నువ్వు ఉండలేదు, నువ్వు లేవు. నువ్వు లేవు. బ్రహ్మాండంగా ఉన్నది లేదు, పిండాండంగా ఉన్నది లేదు. బ్రహ్మణోర్ అవ్యక్తాన్ మహత్. ఈ మూడింటిలో లేదు. మూడింటిలో నిజానికి ఎగ్జిస్టెన్స్ని
పోగొట్టిన పనే ఉంది అక్కడ. ఈ మూడుగా ఉన్నటువంటి బ్రహ్మము నుంచి అవ్యక్తము, అవ్యక్తము నుంచి మహత్తు పుట్టిన కారణమైనటువంటిదే లేదు. అది పోగొట్టేదే అక్కడ ఉండేది. అది పోగొడితేనే అవతల బ్రహ్మం, అవతల ఉండేటువంటి పరాత్పర బ్రహ్మం, బయలుగానున్న బ్రహ్మం. నువ్వు కూడా లేదు, బ్రహ్మాండం మొత్తం అంతా ఎక్స్ప్రెషన్. బ్రహ్మాండం అంతా ఏమైపోయింది? బ్రహ్మాండం అని నువ్వు చెబుతున్నదంతా కూడా కేవల ఎక్స్ప్రెషన్, కేవల సంకల్పము. ఏ సంకల్పం ఉంది అని భావిస్తోందో అదే లేదు. ఇంకా ఆ బ్రహ్మాండాన్ని భావించే సంకల్పం. పిండాండం ఏమో ఎక్స్పీరియన్స్. పిండాండం అంటేనేమో ఏమైపోద్ది అంటే ఎక్స్ప్రెషన్ కాదు. బ్రహ్మాండం అనేదంతా సంకల్పము, పిండాండం అనేదంతా అనుభవం అవుతుంది. అనుభవం పొందినటువంటిది అంటోంది ఇక్కడ పిండాండం ఎక్స్పీరియన్స్ అని. నేను అనుభూతి చెందినటువంటి నేనులేకి వచ్చినటువంటి అనుభూతి అది కిందదంతా, పిండాండందంతా. బ్రహ్మాండమేమో సంకల్పము లేదు. ఇక్కడ అనుభూతి చెందిన పిండాండము లేదు. ఇదంతా ఇప్పుడు ఏమైందంటే ఇదంతా ఎనర్జీ బాడీయా, గ్రాసిఫైడ్ బాడీయా, అంటే స్థూల శరీరంగా ఉన్నటువంటి అంతటితో కూడినటువంటి స్థూల శరీరంగా ఉన్నటువంటిదే, కేవల శక్తిగా ఉన్నటువంటిదే. ఈ గ్రాసిఫైడ్ బాడీ ఎక్కడుంది? లేనే లేదు. దేర్ ఈజ్ నో గ్రాసిఫైడ్ బాడీ అట్ ఆల్. ఇదంతా స్థూలాన్ని కల్పించుకున్నటువంటిది ఏదైతే ఉందో అది పోయిన తర్వాత ఇది ఆడుంది. ఇది లేనే లేదు. దీనికి ఎగ్జిస్టెన్సే లేదు. ఇంకా దీనికి స్థానమే లేదు. యువర్ ఎక్స్పోనెంటల్ విత్ యువర్ ఎనర్జీ బాడీ. నీకు అతీతమైందంతా నీ శరీరంలో ఉన్నటువంటి శక్తిగా ఉన్నటువంటి ఎనర్జీ అనేది ఏదైతే ఉందో, శక్తి ఏదిగా భావిస్తున్నావో అది లేదు. ఇంకా యువర్ ఎక్స్పీరియన్స్ అనేదంతా దేంతో వచ్చింది? యువర్ ఎనర్జీ బాడీ. ఈ శక్తి ఏదైతే నీలో చైతన్యంగా పనిచేసి శరీరంతో తాదాత్మ్యం చేపించిందో దానితో వచ్చింది అనుభూతి అంతా. దాంతో అనుభూతి పొందినటువంటిది లేదు. దానికి అతీతంగా ఆ శక్తిగా ఏదైతే పరిణమించి నీకు కలగజేస్తున్నటువంటి చైతన్యం కలగజేసిందో అది లేదు. ఎక్స్ప్రెషన్ అంటే సంకల్పం కలిగి వ్యక్తంపరిచినటువంటిది, వ్యక్తపరచడం ద్వారా నేననే ఎగ్జిస్టెన్స్ వచ్చిందే శక్తితో కూడి చైతన్యం. ఆ రెండూ లేవు. ఆ రెండిటికీ కారణమైన సంకల్పమే లేదు. ఆ రెండిటికీ కారణమైన సంకల్పాన్నే అవతల బ్రహ్మాండం కాడ ఉన్నటువంటి సంకల్పం, బ్రహ్మాండం కలిగిన కాడ ఉన్నటువంటి సంకల్పానికి ఎగ్గొట్టి అవతలికి చూడు. దాన్ని కూడా ఎగ్గొట్టి అవతలికి చూడు. బ్రహ్మాండము లేదు. అది ఉన్నటువంటి అది దేంట్లో వచ్చిందో, దేంట్లోకి సర్వము ఏర్పడినటువంటి శూన్యం ఉందో ఆ శూన్యము లేదు. శూన్యం వచ్చిన తర్వాత, శూన్యంలో బ్రహ్మాండం ఏర్పడి వచ్చిన తర్వాత కాలము లేదు. ఈ రెండూ కలగడానికి కారణమైన సంకల్పం అనే ఎక్స్ప్రెషనే లేదు. అది కూడా లేదు. అది కూడా లేదని ఏముంది ఇంక అక్కడ? దెర్ ఈజ్ నో మ్యాటర్ అట్ ఆల్. ఏంది లేదు ఆడ. మ్యాటరే లేదు చెప్పేకి. ఏం మ్యాటరు? ఏముంది? ఏమీ లేని దాన్ని ఎట్లా చెప్తావు? ఏమిటితో చెప్తావు? ఏమీ లేని దాన్ని. ఏమీ లేని దాన్ని చెప్పడానికి కూడా లేదు, చెప్పేవాడు లేడు. కానీ నీకు మ్యాటర్ ఉంటేనే తెలుస్తుంది. కానీ నీకు అది తెలిసిందే. ఆ మ్యాటర్ ఎట్లా తెలిసింది మరి? మ్యాటరే లేనప్పుడు. మ్యాటర్ ఏమీ లేదు. ఆ ఏమీ లేదనే మ్యాటర్ ఎట్లా తెలిసింది? అది నీకు మ్యాటర్ ఉంటేనే అది తెలుస్తుంది. ఆ మ్యాటర్ ఏ మ్యాటర్తో తెలుసుకున్నావు నువ్వు? ఇది ఏమీ లేదని తెలిసిందే మ్యాటర్ ఉందా లేదా? నిర్ణయానికి రావడానికి మ్యాటర్ పనిముట్టే కానీ నిర్ణయానికి, ఈ నిర్ణయం రావడానికి, నీలో ఈ నిర్ణయ స్థితికి నువ్వు చేరడానికి మ్యాటర్ అనేది పనిచేసిందే లేదా? ఆ మ్యాటర్ నీలో ఉంటేనే కదా నువ్వు అది తెలుసుకోండేది. కాబట్టి నిర్ణయానికి రావడానికి మ్యాటర్ పనిముట్టే కానీ మ్యాటర్ నీ గమ్యం కాదు. ఆ మ్యాటర్తోనే నీకు తెలిసింది. ఆ తెలిసిండే తెలివి దేంతో తెలిసింది? అది లేనిదని. అది ఇది అన్నీ లేనివని, సర్వము లేనివని. ఆ సర్వము లేని రహిత స్థితి తెలవడానికి మ్యాటర్ అనేది ఉంది. నీలో పనిచేసింటేనే కదా ఆ గురు సూచనను కూడా నువ్వు కనుక్కొని రహితమైండేది. అది కూడా పనిముట్టే కానీ అది నీ గమ్యం కాదు. ఆ మ్యాటర్ ఏ మ్యాటర్ ద్వారా ఆ మ్యాటర్ లేనిదని తెలుసుకున్నావో ఆ లేనిదని తెలుసుకునేది
ఆ మ్యాటర్గా ఏదైతే మ్యాటర్ ఉందో నాకు దేనివల్ల తెలిసిందో ఆ తెలిసిండేది తెలుసుకోవడం కాదు నీ గమ్యం కాదు. నీ గమ్యం ఎటు తిప్పేశాడంటే నీ గమ్యాన్ని ఇక నువ్వు కదలని స్థితిలోకి పోయినావు. నువ్వు ఇంకా కదిలే స్థితిలో ఇవన్నీ కలిగినాయి. కదిలే స్థితిలో ఉండేటువంటి మ్యాటర్తోనే కదలని స్థితిలో ఉన్న మ్యాటర్ని కనుక్కున్నావు. ఆ మ్యాటర్ని కనుక్కోవడం కాదు లక్ష్యం, ఆ మ్యాటర్ కూడా లేకుండా అయిపోవడమే లక్ష్యం. ఆ మ్యాటర్ కూడా లేకుండా అయిపోవాలి. కదలని దాంట్లో నుంచి కదిలిండే దాన్ని అంతటినీ కల్పించినటువంటి దాన్ని, అతీతమైన దాన్ని తెలుసుకున్న తర్వాత మ్యాటర్ కూడా ఏ మ్యాటర్తో కనుక్కున్నావో అది కూడా లేకున్నా, ఏ ఎరుకతో కనుక్కున్నావో, మనం ఈ భాషలో ఈ పద్ధతిలో చెప్పాలంటే ఏ ఎరుకతో దాన్ని కనుక్కున్నావో ఆ ఎరుక కూడా లేదు. ఆ ఎరుకను తెలుసుకోవడం కాదు నీ లక్ష్యం, ఆ ఎరుక లేకుండా అయిపోవడం నీ లక్ష్యం. కాబట్టి నువ్వు స్థానం స్థితిలోకి పోయినావు, కదలని స్థితిలోకి పోయినావు. కదలని స్థితిలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు నకార ప్రత్యయాలు కూడా లేవు. నా అని ఏదేదైతే చెప్పారో లేనిది, ఆ లేనిదైనటువంటిది కూడా లేదు. ఇంకా నకార ప్రత్యయాలే లేవు. కాలమ్మా ఉండమ్మా, నేను ఈ కార్యక్రమం చెప్తాను, అందరికీ వినపడతాను. ఒక నిమిషం అయిపోతుంది. కార ప్రత్యయాలన్నీ లేవు, అవి మాత్రమే నేర్చాలి. ఈ నకారం అది లేదని ఏదైతే అనిందో ఆ నకార ప్రత్యయమే లేదు వాటికి పోయిన తర్వాత. ఇంకా నకారం అనేది ఒక ప్రత్యయం అంటే తెలుగులో లేదని చెప్పడానికి వాడేటువంటి, ఏదైనా చెప్పడానికి వాడే ముగింపు అక్షరమే నకారం. కాబట్టి ఆ నకార ప్రత్యయమే లేదు. కాబట్టి పూర్వమేవ నిరాలంబం మళ్ళీ ఇటుకు వచ్చింది. కాబట్టి టైం దాటిపోయింది. ఇటు నుంచి మిగిలిండేది రేపు చెప్పుకుంటే సరిపోతుంది. ఆ పేజీ అయిపోయి అని అక్కడి వరకు చెప్పినా. కాబట్టి మంగళం చెప్పండి అమ్మ. నిర్వికారాయ సకల నిత్యముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షతీతునకు సత్యమంగళం సత్తు చిత్తు సమసిపాయ శత్రు సంహారణాయ వత్తిలేని దీపము నీకిత్తు మంగళం చేష్టలన్నీ ఉడిగిపాయ చేసేదేమి లేకపాయ శేషమ్మ మనసు మీలో చేరే మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం నిర్వికారాయ సకల నిత్యముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురు. జై గురు.